హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రజెంట్ నేను చేస్తున్నది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ పాజ్లో ఉంది. అంటే ఏంటంటే ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈవెన్ దో థర్డ్ పార్టీ నుంచి అన్ని రిలేషన్స్ కట్ చేసుకున్నా అండ్ అసలు కంప్లీట్గా రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఇంకా కొన్ని స్ట్రింగ్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి. థర్డ్ పార్టీతో ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనేది మీ పర్సన్కి అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గరికి రీచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు, ఒక ప్లానింగ్లో ఉన్నారు. ఇప్పుడు మీతో ఈ దూరం ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అసలు అంటే, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అండ్ మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టడానికి అండ్ ఈ సెపరేషన్కి ఒక రీజన్ ఉంది. ఏంటి అని అంటే, ఇలా మీతో కాంటాక్ట్లో లేనట్టుగా యాక్షన్ చేస్తే ఇది ఒక యాక్టింగ్. అలా చేయటం వల్ల మీ పర్సన్ నలుగురిలో అండ్ థర్డ్ పార్టీ దృష్టిలో వాళ్ళు ఒక మాట అనడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ క్యారెక్టర్ మంచిది కాదు అన్నట్టుగా చెప్తున్నారు అందరికీ అండ్ వాళ్ళున్న ఏరియా అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా. సో ఏమని చెప్తున్నారంటే, అసలు మీ పర్సన్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అన్నట్టుగానో, లేకపోతే తన మీద ఏవో లీగల్ కేసెస్ ఏవో ఉన్నట్టుగానో, లేకపోతే ఇంకేవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టుగా అలా క్రియేట్ చేసి చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలే. బట్ థర్డ్ పార్టీ నుంచి అందరి దృష్టిని డైవర్ట్ చేసుకోవడానికి ఇట్లా చెప్తున్నారు. సో మీ పర్సన్ ఏంటి అని అంటే, తనని ఎవరు కూడా ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉండాలి అంటే తను ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీగా ఉండాలి, ఎవరితో రిలేషన్లో ఉండకూడదు, మెయిన్లీ మీతో. ఎందుకంటే కొంతమంది విషయంలో కలెక్టివ్ ఫోన్ నెంబర్స్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ థర్డ్ పార్టీ వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు కనుక మీతో కాంటాక్ట్లో ఉంటే అది మీకు కూడా రిస్కే. ఓకే, సో అందుకని మీ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఓన్లీ కొంతమంది విషయంలోనే ఇది జరుగుతుంది, అందరికీ అయితే కాదండి. కొంతమంది ఇంటెన్షనల్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు. అంటే మీరు వద్దు అనుకుని, మీ రిలేషన్ వద్దు అనుకుని మిమ్మల్ని గోస్ట్ చేసి వేరే రిలేషన్లోకి జంప్ అయిపోయారు. సో అలా కొంతమంది ఉన్నారు. బట్ చాలామంది మాత్రం ఇప్పుడు నేను చెప్తున్న సిచ్యువేషన్లో అలా ట్రాప్ సిచ్యువేషన్లో ఉండిపోయారు కొంతమంది. బట్ ఎనీహౌ సెప్టెంబర్ స్టార్ట్ అయ్యేసరికి మీ మధ్య మళ్ళీ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి అండ్ మీరు ముందు ఎలా ఉండేవారో కలిసి అంతకంటే హ్యాపీగా ఉంటారు మీరు. ఓకే, సో ఇప్పుడున్న హెడేక్స్ అన్నీ కూడా అప్పుడు ఉండవు అండ్ అప్పటికంటే సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ మీరిద్దరూ రీయూనియన్ అయిన తర్వాత మీ లైఫ్ చాలా బాగుండబోతుంది. మీ పర్సన్ చాలా టైం అయితే మీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు, మీతో ఉండడానికే ఇష్టపడుతున్నారు. అసలు మీదే ట్రూ లవ్, ట్రూ రిలేషన్, అన్కండిషనల్ లవ్ ఇవన్నీ కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. సో తెలుసుకున్నారు మీ వాల్యూ ఏంటి అనేది. సో అందుకే మీ వైపు రావడానికి అందరితో సంబంధం ఏమైతే ఉంటాయో, టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో
ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా కట్ చేసుకుని మీ వైపు రావడానికి ప్లాన్ చేసుకున్నారు. సో నియర్ ఫ్యూచర్లో అది తప్పకుండా జరగబోతుంది. సో చాలామందికి కమ్యూనికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కొంతమంది కాల్స్ చేస్తున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీ పర్సన్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో, లోన్స్ అని ఇంకా ఏవో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్న హ్యాండ్ లోన్స్ అని, అవన్నీ కూడా మీ పర్సన్ని క్లియర్ చేయమని, వాటన్నిటికీ మీరే మీ పర్సనే రెస్పాన్సిబుల్ అని చెప్పడం జరిగింది వాళ్ళకి. ఎవరికైతే ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నారో వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా జవాబు చెప్పేది మీ పర్సన్. సో అదొకటి, ఒక మేజర్ ఇంపాక్ట్ అనమాట మీ రిలేషన్షిప్ పైన. అమౌంట్ అరేంజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మీ పర్సన్ ఎలాగూ ఇక్కడ ఫైనాన్షియల్లీ వీక్. సో ఈ లోన్స్ క్లియర్ చేయడం అనేది మీ పర్సన్కి అదొక పెద్ద టార్గెట్ కింద తయారైంది, డిఫికల్ట్ టార్గెట్ కింద తయారైంది. సో ప్రజెంట్ మీ దగ్గరికి రాలేకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదొకటి ఉంది. అండ్ కొంతమంది మాత్రం ఇలా స్లో ఎనర్జీస్లో ఉండిపోతున్నారు, స్టాగ్నెంట్ ఎనర్జీస్లో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఈ రీయూనియన్ అనేది లేట్ అవుతుంది, కమ్యూనికేషన్ కూడా లేట్ అవుతుంది. ఇక్కడ మీ విషయానికి వస్తే, మీ విషయంలో మాత్రం మీరు కంప్లీట్లీ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఎంప్రెస్, హై ప్రీస్టెస్ ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీరు. సో మీకు అసలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ కానీ లేవు. మీకున్న మెయిన్ టార్గెట్ ఏంటంటే మేకింగ్ మనీ. ఓకే, దానికోసం మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. సో మీ పర్సన్ మీకు గుర్తొచ్చినా కూడా అది ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఉంటుంది మీ మైండ్లో. ఆ డిప్రెషన్ వెంటనే డిసపియర్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఓన్లీ ఫోకస్ మొత్తం మీది వర్క్ పైన పెడుతున్నారు మీరు. సో మీరు డిప్రెషన్ స్టేజ్లో అయితే లేరు కలెక్టివ్. సో అబండెంట్ లైఫ్ అనేది ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు మీరు. చాలా షార్ట్ పీరియడ్లో ఒక హై ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు మీరు, మీ అంతటి మీరే. ఇది కూడా అంతా వన్ మ్యాన్ ఆర్మీ అనమాట మీది. సో యూనివర్స్ కూడా మీలాంటి వాళ్ళకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఏది అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ఒక మదర్ లాగా యూనివర్స్. ఒక మదర్ చూడండి, హార్డ్ వర్క్ చేసి బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఏదైనా అడిగితే నాకు ఇది కావాలి అని అడగని ఒక మదర్ ఏం చేస్తుంది, వెంటనే కొనిచ్చేస్తారు. యూనివర్స్ కూడా మీకు అలాగే బిహేవ్ చేస్తుంది, యూనివర్స్ కూడా మీకు అలాగే రెస్పాండ్ అవుతుంది. అందుకే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. మీ పర్సన్ మీ వైపు రావడానికి దారి చూపిస్తుంది యూనివర్స్ ఫైట్ చేస్తుంది మీ రిలేషన్ కోసం. ఎందుకంటే మీరు ఒక జెన్యున్ పర్సన్ కలెక్టివ్. అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని కావాలి అని మీ పర్సన్ అనుకున్నారో అప్పుడు మీ పర్సన్ కూడా ఒక జెన్యున్ పర్సన్ అయిపోయారు. సో అందుకే ఇప్పుడు మీరిద్దరికీ సపోర్టింగ్గా ఉన్నది ఎవరు అని అంటే యూనివర్స్. ఇంకంతకంటే ఎవరు సపోర్ట్ అవసరం లేదు మీకు. మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. మీ మేనిఫెస్టేషన్స్ రిసీవ్ చేసుకుంటుంది యూనివర్స్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి
వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, మేషరాశి, ధనుష్ రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మీనరాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 999 అంటే 999 3 టైమ్స్ టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ ఇన్ లైట్.